ఇక వైష్ణవులంటే ఏమిటో తెలుసా? వైష్ణవులంటే ఇతరుల దుఃఖం తగ్గడానికి ప్రార్థన చేస్తారు. పరదుఃఖ దుఃఖిత్వం స్టేట్మెంట్ మీరే ఇచ్చారు కదండి. మీరు చతురామ్నాయ పీఠాలు శంకరులు స్థాపించలేదు, అది విద్యారణ్యుల వారు స్థాపించారు అన్నప్పుడు మాకు దుఃఖం రాదా? ఎందుకు రాదండి మాకు దుఃఖం? మేము చదువుకొని మా భగవంతుణ్ణి, మాకు దుఃఖం వస్తే మీరు ఎదురు మాట్లాడకుండా ఇంకా ఎదురు దాడి చేశారు. కానీ మీ దుఃఖానికి కారణం ఈ మాట, అయ్యో మీకు ఆ కారణం అయితే నేను ఆ మాట ఉపసంహరించుకుంటున్నాను అని అన్నారా? రుజువు చేసుకోవట్లేదు, ఉపసంహరించుకోవట్లేదు, మాకు దుఃఖాన్నే కలిగిస్తున్నారు. శివలింగం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో శ్మశానము అన్నప్పుడు దుఃఖం కలిగింది మాకు. వైష్ణవులు, పరమ వైష్ణవులు పాండవులు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డడడా డిడడి అనే ఓ పాటను చెప్తూ జననీ శివకామిని అని అమ్మవారిని వంకబెట్టినప్పుడు మాకు దుఃఖం కలిగింది. పరదుఃఖ దుఃఖిత్వం అనే వైష్ణవ సిద్ధాంతం ఎక్కడ పోయిందండి? అమ్మవారిని మోడర్న్ లేడీ అన్నప్పుడు పరదుఃఖ దుఃఖిత్వం ఎక్కడ పోయిందండి? భాగవతంలో ఏదో వేలుకి ఇట్లా తగిలింది నాకాడు ఆ మాట భాగవతంలో చెప్పలేదే. పరమ ప్రమాణమైన భాగవతంలో పరమేశ్వరుడు చేసిన పనిని చెప్తూ వేరే ఇంకెక్కడిదో కథను తీసుకొని వచ్చి కనిపించి కపోల కల్పితాలన్నింటినీ అట్లా నాకాడు ఇట్లా నాకాడు భాగవతం చెప్తే భాగవతంలో ఏముందో చెప్పండి. అప్పుడు మాకు దుఃఖం కలగదా? పరమేశ్వరుణ్ణి తక్కువ చేస్తే, పరమేశ్వరుణ్ణే కాదు ఇలా విష్ణుమూర్తిని తక్కువ చేసి మాట్లాడినా మాకు బాధ కలుగుతుంది. అదేవిధంగా శక్తిని అమ్మవారిని తక్కువ చేసినా మాకు బాధ కలుగుతుంది. గణపతిని చేసినా, సూర్యనారాయణమూర్తిని చేసినా, ఏ సనాతనమైన వైదిక దేవీ దేవతల్ని చేసినా మాకు దుఃఖం కలుగుతుంది. పరదుఃఖ దుఃఖిత్వం అనే సిద్ధాంతం మీరు చెప్పింది నిజమైతే ముందు ఆ సిద్ధాంతాన్ని గట్టిగా పాటించాలి. మా దుఃఖానికి కారణం మీరు అవడం ఏ విధంగా న్యాయం స్వామి? ఇక భాగవతంలో 6వ స్కంధము శివుడు పార్వతీ అమ్మవారు చిత్రకేతుడు అనే విషయాన్ని తీసుకొని చెప్పారు. చిత్రకేతుడు పరమ వైష్ణవుడు. ఆ చిత్రకేతుడు ఎందుకు పరమ వైష్ణవుడో తెలుసా? తాను పైనుంచి నవ్విన కిందకొచ్చి పార్వతీ పరమేశ్వరుల దగ్గర నిల్చొని అభివందనం చేసి నమస్కారం చేసి వాళ్ళ గొప్పతనాన్ని పొగిడినటువంటి వాడు. చెప్పి అమ్మ ఈ శాపాన్ని నేను తీసుకొని వెళ్తాను. పైనుండి అనవసర అపహాస్యం చేశాడు. ఆ చేసినటువంటి దాన్ని దిద్దుకోగలిగే స్థితిలో ఉన్నవాడు చిత్రకేతుడు. అందుకని అతను తీసుకున్నాడు. అప్పుడు కూడా పరమేశ్వరుడు నవ్వుకున్నాడు. కానీ ఆయన ఏమీ ఇతరులని ఒక్క నింద కూడా, ఒక్క మాట కూడా చిత్రకేతుడిని అనలేదు. కాబట్టి నిజమైన వైష్ణవుడు ఎవరయ్యా అంటే అలా పార్వతీ పరమేశ్వరుల ముందుకు కూడా వెళ్ళి వంగి నమస్కారం చేసి తన తప్పుని తాను తెలుసుకున్నటువంటి వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అవుతాడు. ప్రతిశాపం ఇవ్వగలిగిన తప్పు నాదుంది అని ప్రతిశాపం ఇవ్వలేదు. అది తెలుసుకోవాల్సినటువంటి విషయము.